జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా అమ్మ అని చెప్పలేదు కానీ ఆవిడ పెద్ద కంట్రీదండి. అందుకే ఆ రోజు మా ముందు ఈ షాప్ తీయిస్తామని మాటిచ్చి ఈ రోజు ఇచ్చిన మాటకు సంబంధించిన వీడియోని డిలీట్ చేసింది. ఆవిడకి ఏ శిక్ష వేస్తారో మీరే చెప్పండి ఎమ్మెల్యే గారు. నోరు ముయివే. అయ్యా ఎమ్మెల్యే గారు, జరుగుతున్న ఘోరాలకి నేరాలకి ఈ చిట్టమ్మ వాళ్ళమ్మే బాధ్యులండి. వీళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేదంటే మా ప్రజలందరితో నిరాహార దీక్ష చేయించుకుంటారా? అవును, ఈ కళ్ళు షాపు కనుక తీయకపోతే మేమందరం ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. కోకిలమ్మ, 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 కోకిలమ్మ. బావా, కాంతమత్త మన ప్లాన్ ని మొత్తం తారుమారు చేసేసింది. మనం ఇప్పుడు ఆమె ప్లాన్ ని తారుమారు చేయకపోతే జనాలందరి ముందు మా అమ్మ తప్పు చేసినట్టు అవుతుంది బావా. అవును చిట్టమ్మా, మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటండి? ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే అందరు కలిసి ఎరగొట్టేయాలి. కరెక్ట్ గా చెప్పావు రూపులి. అందరం కలిసి ఎరగొట్టాలి. చిట్టమ్మ, నువ్వేనా ఇలా చెప్పేది? అవునండి, తప్పు చేసింది ఎవరైనా సరే ఇరగొట్టి తీరాల్సిందే. సర్వనాశనం కావాల్సిందే. చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే దగ్గరుండి మీ అమ్మని కొట్టిస్తావా? ఆగు బావా, ఆ పొర్రాజు గాడు బ్రహ్మాండమైన ఐడియా చెప్పాడు. పాపం చిట్టమ్మకి పిచ్చెక్కినట్టుంది, అందుకే పిచ్చివాగుడు వాగుతుంది. పిచ్చేం పట్టలేదు, నిజం చెప్పింది. ఇంకా ఎందుకు ఆలస్యం? జనాలంతా కలిసి ఎరగొట్టేయండి. అవును, ఇరగొట్టాల్సిందే. కాకపోతే మా అమ్మని కాదు, ఈ కోళ్ళు కాంపౌండ్ని. పదండి, రండి వెళ్దాం. అక్క, రండి. అక్క, అమ్మా అమ్మా, అయ్యో బాబు బాబు. అదా చాలు, పదండి పదండి వెళ్దాం. సభాష్ చిట్టమ్మ, సభాష్. ఈ నేరాలన్నిటికీ, ఈ అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ కారణం మీ అమ్మని అందరూ అపోహపడ్డారు. కానీ ఈ కళ్ళు దుకాణాన్ని ఎప్పుడైతే నాశనం చేశారో ఆ క్షణమే
మీలో ఎలాంటి స్వార్థం లేదని, జరిగిన దానికి మీకు ఎలాంటి సంబంధం లేదని నాతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. నిజంగా కోకిలమ్మే గనక ఈ షాపును నడిపించినా, లేదంటే అందులో అసాంఘిక కార్యక్రమాలు జరిపించినా ఈ షాపు నాశనం చేయడానికి ఒప్పుకుని ఉండేది కాదు. కానీ ప్రజల ముందు నిలబడి తనే స్వయంగా ఈ షాపును నాశనం చేసింది. అంటే జరిగిన దాంట్లో ఆవిడ తప్పేమీ లేదని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి కాంతమ్మ మాటలు నమ్మి కోకిలమ్మను అపార్థం చేసుకున్నందుకు జనాలందరి సమక్షంలో ఆవిడికి నేను క్షమాపణలు చెప్తున్నాను. అవునమ్మయ్య గారు, మా కాంతమత్త తన తెలివితేటలతో మిమ్మల్ని కాదు ఇక్కడున్న జనాలందర్నీ తప్పుదోవ పట్టించింది. అందుకు క్షమాపణలు చెప్పాల్సింది మీరు కాదమ్మయ్య గారు, ఈవిడ. చెప్పు కాంతమత్త, మర్యాదగా అందరి ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పం. లేదంటే అసలు మత్తు పదార్థాలు తెచ్చిందెవరో, పేకాట ఆడించిందెవరో ఆళ్ల నోటితోనే సత్తించాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎందుకు సిటీ, నేను చెప్తాను. ఇదిగో ఈ పులిరాజు గారు కోటిగా డబ్బులు ఎక్కువతాయని ఆశ పెట్టి నాతో ఈ ఏదో పనులన్నీ చేయించారు. ఎమ్మెల్యే గారు, మా బావ చెప్పింది విన్నారు కదా. వీటన్నిటికీ కారణం మా అమ్మే. దీనికి క్షమాపణ చెప్పాల్సింది కూడా మా అమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.